శంఖారావము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 109 109 అన్నమాట. 16th చాప్టర్ 16వ అధ్యాయము. ఇక్కడ హెడ్డింగు దైవాసుర సంపద్విభాగ యోగము. కృష్ణుడు అర్జునునకు సృష్టిలో గల 2 విధముల స్వభావములను వివరింపనారంభించెను. సృష్టిలో మొదటి నుండి 2 విభిన్న స్వభావములు కలవు. మొదటిది దైవీ ప్రకృతి లేక దివ్య ప్రకృతి, రెండవది అసుర ప్రకృతి. సాధకుడు కాగోరినవాడు రెండింటినీ గూర్చిన జ్ఞానమును గ్రహించి మొదటి దానిని ఆచరించుచు రెండవ దానిని పరిహరించుచుండవలెను. 2 విధముల స్వభావములలోనూ గల లక్షణములు వివరింపబడుచున్నవి. దివ్యగుణ సంపద. 1 భయము లేకుండుట, ఫియర్లెస్నెస్. సృష్టిలోనున్న వ్యక్తులు, జరుగు సన్నివేశములు అన్నియూ తన వినియోగమునకే అని గ్రహించిన వానికి భయముండదు. 2 తనలోని అన్వయ వ్యతిరేక శక్తుల, పాజిటివ్ అండ్ నెగటివ్ ఫోర్సెస్ నడుమ సామ్యము చెడిపోకుండా చూచుకొనుట, అనగా తాను ఎటువైపునకు మ్రొగ్గు చూపకుండుట సత్వ సంశుద్ధి. 3 క్రమపద్ధతిలో జ్ఞానమార్జించి అది తనయందు యోగము చెందునట్లు చూచుకొనుట జ్ఞానయోగము. అట్లు కలిగిన జ్ఞానయోగము చెదిరిపోకుండా చూచుకొనుట జ్ఞానయోగ వ్యవస్థితి. ఇంటెగ్రేషన్ త్రూ నాలెడ్జ్ ఇంటూ సింథసిస్. తెలిసిన ప్రతి మంచి విషయమును తాను ఆచరించుచుండుట, సూటిగా పాజిటివ్గా ఆలోచించుట, పనిచేయుచుండుట ఆర్జవము. తాను చేసిన ఆలోచన గాని చేష్ట గాని ఎప్పుడైనను బాహాటముగా వెల్లడించగలుగుట ఆర్జవము అనబడును. 1వ శ్లోకం అయిపోయింది. 4 తనకు కలిగిన దానిలో వేరొక వ్యక్తికి ప్రేమపూర్వకముగా సమర్పించగలుగుట దానము, చారిటీ. 5 తనపై బాహ్య విషయములేవియూ ప్రభావము చూపకుండునట్లు చూచుకొనుట దమము, సెల్ఫ్ కంట్రోల్. 6 తనకు ఫలితము నాశింపకుండా చేయు మంచి పని, యజ్ఞము, ఇన్పర్సనల్ వర్క్. 7 వేదశాస్త్ర గ్రంథములను నిత్యము మననము చేసుకొనుచు వాని వెలుగులో తన దైనందిన జీవితమును మలచుకొనుట స్వాధ్యాయము. 8 తనలోని జ్ఞానాగ్ని, ప్రాణాగ్ని, దక్షిణాగ్ని అను 3 అగ్నులను ప్రజ్వలింపచేసి వానిని సద్వినియోగము చేయుట తపస్సు. 9 మనస్సు చేత, మాట చేత, కర్మ చేత ఏ జీవిని బాధింపకుండుట అహింస. 10 సత్యము అవసరము కొరకు కాక అది తన స్వభావముగా ఉండుట ట్రూత్ఫుల్నెస్. 11 కోపము తనలో నిలువయుండకుండుట. ఆవలి వ్యక్తి బాగు కొరకు అవసరమైనప్పుడు తాను చికాకు పడకుండా కోపమును ఆయుధముగా వాడుకొనవచ్చును గాని ఆ భావము తాను అనుభవింపరాదు. 12 తనకున్నది తనకు ఆవశ్యకమైనను మంచి పనికి సమర్పణ చేయగలుగుట త్యాగము, స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్. 13 ఎట్టి సన్నివేశమునందు చికాకు పడకుండా ఉండగలుగుట శాంతి, లివింగ్ ఇన్ పీస్. 14 తన ఎడల గాని ఇతరుల ఎడల గాని దుర్బుద్ధి లేకుండుట. 15 సర్వజీవుల ఎడలను దయ కలిగి ఉండుట. దయ అనగా జాలి చూపుట కాదు. జాలి చూపుటలో ఆవలి వ్యక్తి తనకన్నా హీనస్థితిలో ఉన్నాడని భావించుట. అరిస్టోక్రసీ ఉండును. అట్లుగాక దయచూపుట అనగా ఆవలి వ్యక్తి తనతో సమానుడని గ్రహించి తన వంతు సహాయము తాను చేయుట. 16 ఏ విషయమునందును ఆవశ్యకతను మించి ఆసక్తి లేకుండుట, అలోలుపత, నాన్ ఇండల్జెన్స్. 17 ఎవరితో ఎట్టి పరిస్థితులలోనైనను మృదువుగా ప్రవర్తింపగలుగుట మార్దవము. ఇది ముందు మనస్సులో స్థిరపడవలెను. 18 తన యందు ఎంత స్వల్పమైన దోషమున్నను గమనించి సిగ్గుపడగలుగుట
తాను ఎంత మహాకార్యము సాధించినను అది తన ఎందలి దైవీ ప్రకృతి వలన సాధ్యపడినదే గాని తన స్వంతము కాదని గ్రహించి ఒదిగి ప్రవర్తించుట. దీనిని ఉచిత లజ్జ అని పెద్దలు వర్ణించిరి. 19 చాపల్యము లేకుండుట అనగా అనవసరమైన కుతూహలము లేకుండుట. ఎదుటనున్న కర్తవ్యమునెడల మనస్సు ప్రవర్తించుట మాని జరిగిన వానిని గూర్చి గాని జరగబోవు వానిని గూర్చి గాని ఆలోచించుట కుతూహలము అనబడును. తన కుమార్తెకు పెండ్లి ఎప్పుడగునో, తనకు ఉద్యోగం ఎప్పుడు లభించునో, తన భార్యకు పుట్టబోవున్నది ఆడుబిడ్డయో మగబిడ్డయో, తనకు ప్రమోషన్ ఎప్పుడు వచ్చునో అనియు, తానిల్లు కట్టుకొనగలుగుట ఎప్పుడు సాధ్యపడునో అనియు, తానెంతకాలము బతికి ఉందునో అనియు జ్యోతిర్విధుల నడగబోవువారు చాపల్యము గలవారు. అట్టివారు తమ శక్తి సామర్థ్యములను కాలమును కాల్చుకొనుచు జీవితమును వ్యర్థము చేసుకొందురు. ఇట్టి చాపల్యము లేక కుతూహలము తనకు అంటకుండుట దైవీ గుణములలో ఒకటి. 2వ శ్లోకం అయిపోయింది. 20 తనలోని తానను వెలుగు తన స్వభావము చే మాటుపడి ఉండును. తన స్వభావమును పరిశుద్ధము చేసుకొన్న కొలదియు తన యందలి తేజస్సు బయల్వెడలును. తన చుట్టూనున్న వారిని ఆకర్షించి వారికి సుఖమును శాంతిని ప్రసాదించున్నది తాను అను తేజస్సు. ఇది కలిగి ఉండుట దివ్య లక్షణములలో ఒకటి. 21 క్షమ అనగా ఓర్మి కలిగి ఉండుట. ఇతరులలో గాని సన్నివేశములలో గాని తనకు నచ్చనివి గమనించినప్పుడు సహింపగలిగి ఉండుట. క్షమ అనగా తన భావములను త్రొక్కిపెట్టుట కాక ఎదుటి వారి అందలి ప్రేమచే ఓర్మి కలిగి ఉండుట. 22 తన యందు తాను నిలబడి ఉండుటను ధృతి లేక ధైర్యము అందురు. తనకు ధైర్యము కలుగుటకు దేనినైనను ఆలంబనముగా స్వీకరించుట సామాన్య మానవుల పద్ధతి. ఆలంబనము తొలగిపోవుట గాని మన పట్టు సడలుట గాని జరిగినప్పుడు తాను ధైర్యమనుకొన్నది తొలగిపోవును. తన యందు తాను ఆధారపడి ఉన్నవానికి ధైర్యము స్థిరముగా ఉండును. ఇది దివ్య లక్షణము. 23 శౌచమనగా శుభ్రత. తన ఇల్లు పరిసరములు తన శరీరము మొదలగునవి శుభ్రముగా ఉంచుకొనుట మంచి లక్షణము. ఈ శుభ్రతపై చాలా ఎక్కువ జాగ్రత్త ఉన్నవాడు 10 సార్లు కాళ్ళు కడుగుకొనుట వంటివి చేయును. తాను అపరిశుభ్రముగా ఉన్నాను అను భావము మనస్సునందు గాఢముగా ఉన్నవారే 10 మారులు కాళ్ళు కడుగుకొనుట వంటివి చేయుదురు. అనగా వారు స్మరించున్నది మాలిన్యమునే గాని శుభ్రతను కాదు. శుభ్రత మనస్సునందున్నవాడు అప్రయత్నముగానే శుభ్రతను నిర్వహించుకొనును. ఇది ఉన్ననాడు తప్ప మానసిక శౌచ్యము సాధ్యము కాదు. ఇతరులను కూర్చి చెడ్డ తలపులు కూడా చేయకుండుట మానసిక శౌచము. 24 తనకు మేలు జరిగిన చోట కీడు తలపెట్టకుండుట అద్రోహము. 25 అభిమానము మానవ సహజము, అది దురభిమానము కారాదు. తాను ముఖ్యమనుకొనుట అభిమానము, తానే ముఖ్యమనుకొనుట దురభిమానము. దురభిమానము లేకుండుట దివ్య లక్షణము. 3వ శ్లోకం అయిపోయింది. ఇవన్నీ దివ్యత్వము ప్రధానముగా గల జన్మ కలిగిన వారిలో కనిపించు లక్షణములు. అర్జున, నీవు దివ్య లక్షణముల మూలముగా జన్మించిన వాడవు. దుఃఖమనున్నది దివ్య లక్షణములలోనిది కాదు కనుక ఇంతవరకు నీవు పడుచున్న దుఃఖమునకు కారణము లేదు. 4వ శ్లోకం అయిపోయింది. ఆసుర లక్షణములు. ఇంతవరకు దివ్య లక్షణ సంపదను గూర్చి వివరించి తిని ఇప్పుడు ఆసుర లక్షణములను వివరముగా తెలుపుచున్నాను. 5వ శ్లోకం అయిపోయింది. 1 తనకు లేని దానిని ఉన్నట్లుగా ప్రదర్శింపగోరుట దంభము. 2 తాను అందరికన్నా గొప్పవాడనని తలచుట దర్పము లేక గర్వము. 3 ఇతరులు తనకన్నా తక్కువ వారనియు వారికన్నా తాను ఉన్నతుడననియు భావించుట దురభిమానము. 4 ఎవరిపైనైనను దీర్ఘకాలము నిలువయుండు క్రోధము ఆసుర లక్షణము. 5 వాక్కునందు చేష్టయందు గాయపరచు లక్షణము పరుషత్వము.
అట్టి లక్షణమున్నవాడు కర్కశ హృదయుడై ఉండును. 6 తనను గూర్చి ఇతరులను గూర్చి దేశ కాల వ్యవస్థలను కూర్చిన ఇంగితము లేకుండుట, దానినే తెలివి తక్కువతనము మూర్ఖత్వము అందురు. 6వ శ్లోకం అయిపోయింది. ఆసురతత్వమున జన్మించిన వారికి ఎట్లు ప్రవర్తింపవచ్చునో ఎట్లు ప్రవర్తింపరాదో తెలియదు. ఏది చేయదగినదో ఏది చేయరానిదో వారెరుగరు. భావన వాక్కు ఎట్లుండవలెనో ఎట్లుండరాదో తెలియని వారు. శుభ్రతను గూర్చి గాని శౌచమును గూర్చి గాని వారికి తెలియదు. వారి ప్రవర్తనము అసహ్యకరముగా ఉండును. పెద్దలు నడిచిన మార్గమును గుర్తించుట, దానిని అనుసరించి ప్రవర్తించుట వారికి నచ్చని పనులు. సత్యము ఎడల గౌరవము లేదు సరిగదా. సత్యవర్తనము వలన సదుపాయము ఉండును అను వివేకము కూడా వారికి ఉండదు. 7వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 109 కూడా అయిపోయింది.